మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన గొప్ప నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో అందరూ క్షేమమే కదా. ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యం మనం ఇలా చదువుకుందాం. సరే, ఇంతకీ మీరు ప్రతిరోజు ఉదయకాలం మన్నా చూస్తున్నారా? ప్రతిరోజు చూడండి. దేవుడు ప్రతి ఉదయం నీతో మాట్లాడాలి అనుకుంటున్నాడు. సరే రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఇలా చదువుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ప్రియులారా, చదువుకున్న మాటల్లో దేవుని వాక్యంలో చక్కని మాట, నీకు వెలుగు వచ్చి ఉంది, నువ్వు లే, తేజరిల్లు, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. దేవుని మహిమ నీ మీద ఉదయించింది, నీకు వెలుగు వచ్చింది. ఏమిటి వెలుగంటే? దేవుడే వెలుగు. లేకపోతే మన మీదకి వెలుగు రావటం అంటే ఇంకేం వెలుగు? అది దేవుడే. బైబిల్ గ్రంథంలో నుండి యెహోవా నీకు వెలుగును రక్షణయునై ఉన్నాడు అని ఉంటుంది. దేవుడే మనకు వెలుగు. ఇక నూతన నిబంధనలోనికి వెళ్ళినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి చెప్పబడిన మాట ఏంటంటే, ఆయన ఈ లోకానికి నిజమైన వెలుగు అని ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయాల్లో చాలాసార్లు రాస్తాడు. నిజమైన వెలుగు ఉంది. ఆ వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ఆయన వెలుగు, యేసయ్య వెలుగు. కనుక వెలుగంటే ఏమిటి? దేవుడే. నీకు వెలుగు వచ్చింది అంటే దేవుడు మన జీవితాల్లో ఉండటం, మన బ్రతుకులో ఆయన ఉండటం, మన మీద ఆయన ఉదయించటం. నిజమేగా? ప్రియులారా, 2వ వచనం 3-4 లైన్లలో కూడా ఆ మాటే ఉందో చూడండి. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఎంత చక్కగా ఉందో చూసారా? యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనపడుతుంది. దేవుడే వెలుగై ఉన్నాడు. ఆయన్ని కలిగినటువంటి పిల్లలు, విశ్వాసులు, దైవజనులు, సేవకురాలు, దేవుని యందు రక్షింపబడిన ప్రతి బిడ్డ జీవితంలో దేవుడు ఉంటాడు గనక ఆయన మహిమ మన మీద కనపడింది. అందుకే దేవుని పిల్లలండి, సరిగ్గా మనం ప్రభువుని కలిగి ఉంటే, దేవుణ్ణి కలిగి ఉంటే ఆయన వెలుగు మన మీద ఉంటుంది. ఏదో తాత్కాలికంగా మందిరానికి వచ్చాం, యేసు ప్రభు లేకుండా పాపంలో చీకట్లో ఉంటే ఆ వెలుగు ఉండదు. మందిరానికి రావటం ప్రభువుని కలిగి ఉన్నట్టు కాదు కదా. నువ్వేదో ఆచారపూర్వకంగా రక్షింపబడిపోయానని లోకంలో పాపంలో జీవిస్తుంటే ప్రభువుని కలిగి ఉన్నట్టు కాదుగా. దేవుణ్ణి కలిగిన వారి గురించి మాట్లాడుతున్నాడు భక్తుడైనటువంటి యెషయా. దేవుని పిల్లల గురించి, ప్రభువుని కలిగి ఉన్నటువంటి ప్రతి బిడ్డ జీవితం వెలుగుమయం. ఆ తేజస్సు కనపడింది, దేవుని మహిమ కనపడుతూ ఉంటుంది. ఎంత ఆ గ్లో ఉంటుంది చూసారండి. ఆ చక్కటి దేవుని వెలుగు ఉంటుంది వాళ్ళ ముఖంలో. ఆ కృప కనపడతా ఉంటుంది, ఆ వెలుగు కనపడతా ఉంటుంది. అంతేగాని ఎప్పుడు కూడా కొంతమంది ముఖాలు మీరు చూడండి, ప్రభువుని కలిగి ఉన్నాము అనుకుంటారు కానండి, ఎప్పుడు ఏంటో మొత్తం ఆ ముఖాల్లో ప్రభు ఉండడు. ఆ లైఫ్లో ప్రభు లేడేమో, మొత్తం ఒక రకంగా ఉంటాయి, రకరకాలుగా ఉంటుంటాయి. అంతా ఏంటో ఒట్టిపోయినట్టుగా, ఎండిపోయినట్టుగా, ఏ సంతోషం ఉండదు. ఏమండి, ఎప్పుడు ఏదో ఒక ప్రశ్న గుర్తులాగా. పెద్దవారు దైవ సేవకులు చెప్తుంటారు, కొంతమంది ముఖాలు ఇలా ప్రశ్న గుర్తులాగా ఉంటాయని. ఏంటో అలా ఉండిపోతారు. అలా కాదు, దేవుణ్ణి కలిగినటువంటి వ్యక్తుల ముఖాలు కూడా, ఎందుకంటే వారి జీవితాల్లో ప్రభు ఉన్నాడు కనుక వాళ్ళ ముఖాలు కూడా చాలా తేజస్సుగా ఉంటాయి.
ఈ లోక సంబంధమైన రకరకాల అవి ఇవి ముఖానికి రాయకపోయినా ఏముంటాయిగా క్రీములు, అవేమీ రాయక్కర్లా. ఆ మహిమ వారిలో కనపడింది. ఎంత చక్కగా అన్నాడు చూడండి. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది. దేవుని పిల్లలకి ఆ ప్రసన్నత ఉంటుంది చూడండి, ఆ ముఖంలో ఆ చక్కని వాతావరణం ఉంటుంది. దేవుని పిల్లలకి దేవుడు ఉండటం ద్వారా వెలుగుమయంగా ఉంటారు, వెలుగు సంబంధులుగా ఉంటారు అనుకుంటున్నాం కదా. వారు పైకి లేచి తేజరిల్లుతారు అనే పదం కూడా మనం చదివాం. పైకి లేచి తేజరిల్లుతారు. తేజరిల్లటం అంటే ప్రకాశించటం. వారు దేవుని కొరకు ఒక అద్భుతమైనటువంటి సాక్షిగా ఉంటారు, ప్రకాశిస్తారు. దేవుని మహిమ కొరకు వారు జీవిస్తారు. ఆయనకు అవమానకరంగా బ్రతకరు కానీ ఆయన మహిమ కొరకు తేజరిల్లి ప్రకాశిస్తారు. ఇది దేవుని పిల్లల యొక్క లక్షణం. ఈ మాట చెబుతూ 2వ వచనంలో అన్నాడు, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది అన్నాడు. ఈ వెలుగు వచ్చి దేవుని యొక్క మహిమ ప్రకాశిస్తూ లేచి తేజరిల్లుతూ దేవునికి సాక్షిగా బ్రతుకుతున్నటువంటి దేవుని పిల్లలట చూడాలట. ఏం చూడాలి? సినిమాలు సీరియళ్ళు కాదు, అశ్లీలమైన దృశ్యాలు అసలే కాదు, ఈ వ్యర్థమైనటువంటివి కాదండి చూడటం. దేవుని పిల్లల ఎందుకు చూస్తారు? మరి ఏం చూడాలి? భూమిని చీకటి కమ్ముతుంది, కటిక చీకటి జనములను కమ్మేసింది, కమ్ముతుంది. చూడు ఒకసారి అన్నాడు. నిజమేగా. చీకటి అంటే ఏమిటి? పాపం భూమిని కమ్మేసిందిగా. మామూలుగా ఇదేదో ఆ సాయంత్రం అయితే రాత్రి అయితే చీకటి వచ్చి ఆ చీకటి గురించి కాదండి. భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్మేస్తుంది అన్నప్పుడు చీకటి అనేది పాపానికి గుర్తు, దేవుడు లేకపోవటానికి గుర్తు. చెడుకి, అసహ్యతకి, పాపానికి దేవుడు లేకుండా దెయ్యాన్ని కలిగి ఉండి ఒక చీకటిమయమైపోయినటువంటి ఆ పాపపు బ్రతుకులు ఉన్నాయే దానికి గుర్తు. అలా కమ్మేసింది, నువ్వు చూడు ఒక్కసారి అన్నాడు. నిజంగా ఈ రోజున మనం ఆలోచిస్తేనండి, ప్రపంచంలో మీరు యూట్యూబ్లో చూడండి, ఎంత చీకటి విలయ తాండవం చేస్తుంది. ఎంతోమంది ప్రజలు చెడులో, పాపంలో, త్రాగుడని, జోదమని, సినిమాలని, మత్తు పదార్థాలని, సిగరెట్లని, వ్యభిచారమని, అక్రమ సంబంధాలని, వరసవావి తప్పి ప్రవర్తించటం అని భయంకరంగా. అసలు ఏంటి ఇలా ఉంది పరిస్థితి? ఏంటి ఇలాంటి జనరేషన్లోకి వచ్చేసాం మనం? జనరేషన్ ఎంత చెడిపోయింది, ఇంత దారుణమా, ఇంత మత్తు పదార్థాల, ఇంత భయంకరమైన పరిస్థితి. ఏమండి, ఎంతో హత్యలు, ఆత్మహత్యలు, భయంకరమైన ఒక వాతావరణం భూమిని పట్టేసింది. భూమిలో ఉన్న ప్రతి మనిషిని మీరు చూడండి. కటిక చీకటి జనములను కమ్ముచుంది అన్నాడు. మొత్తం చీకటిమయమైపోయి ప్రజలందరూ పాపంలో పడి ఆనందిస్తూ పాపంతో నిండిపోయారు ప్రజలు. మనం చూడాలట. చూస్తే ఏమైంది? చూడాలి. యూట్యూబ్లో గమనించండి, వార్తాపత్రికల్లో చదవండి, తెలుసుకోండి. నాకెందుకు, ఏదెట్టిపోతే ప్రపంచం ఎట్టిపోతే కాదండి, చదవాలి, చూడాలి, తెలుసుకోవాలి. అలా చూసినప్పుడు ఏమైందంటే మనకు భారం వస్తుంది, మనం ప్రార్థనా పరులుగా మారుతాం. ఇక మన కోసం, మన కుటుంబంలో ఉన్నవారి కోసమే ప్రార్థన చేసుకోవాలి, ఇక ఆ 2 ముక్కలే చాలు అనుకునేటటువంటి ఒక చిన్న స్థాయి నుంచి విజ్ఞాపన చేసే స్థాయికి, కన్నీరు పెట్టే స్థాయికి, ఏమంటే అనేకుల కోసం మొరపెట్టే స్థాయికి. ఒక మోషే ఎలా ఇశ్రాయేలు ప్రజల కోసం విజ్ఞాపన చేశాడో, ఒక ఎస్తేరు యూదుల ప్రాణాలన్నీ కాపాడబడటం కోసం ఎలాగా తన ప్రాణాన్ని పణంగా పెట్టి విజ్ఞాపన చేసి వారిని కాపాడిందో, అలా విజ్ఞాపన ఒక దైవజనుడైన పౌలు కానివ్వండి, మీరు చూడండి, బైబిల్లో ఉన్న భక్తులందరినీ మీరు చూడండి, విజ్ఞాపన వీరుల్ని మీరు చూడండి. ఈ రోజున మిషనరీలుగా లేక గొప్ప దైవజనులుగా ఉన్న విజ్ఞాపన వీరుల్ని మీరు చూడండి. ఈ రోజున విజ్ఞాపన ప్రార్థన లేదు, ఎదుటి వ్యక్తి కోసం మొరపెట్టడం లేదు. నశించే అనేక ఆత్మలు రక్షింపబడాలని మొరపెట్టి ప్రార్థించి గుండె కదిలిపోయేటట్టుగా ప్రార్థించేటటువంటి ప్రార్థనా పరుడైన హైడు భక్తుల్లాంటి, జాన్ హైడ్ అన్నాం కదా, అలాంటి దైవ సేవకులు లేరు, తగ్గిపోతూ ఉన్నారు. ఈ పై వాతావరణంలో ఏదో సర్దుకుంటున్నారు ఆదివారం వెళ్ళొచ్చి. కాదు, చూడు ఒక్కసారి.
ప్రజలందరూ ఎలా నాశనం అవుతున్నారో, నరకానికి ఎన్ని ఆత్మలు వెళ్ళిపోతున్నాయో చూసినప్పుడు నీకు భారం వస్తుంది. నువ్వు భారంగా మొరపెడతావు, ప్రార్థన చేస్తావు. వారి రక్షణ కొరకు నువ్వు విజ్ఞాపన వీరుడుగా, వీరురాలుగా మారతావని దేవుడు చూడు, ఒక్కసారి భూమిని ఎలా చీకటి కమ్ముతుందో, కట్టిక చీకటి జనములను ఎలా కమ్ముతుందో అన్నాడు. ప్రియబిడ్డ, నీ ఇంటి వారి కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు, నీ వీధిలో వారి కొరకు, నీ గ్రామం, పట్టణం, యావత్ ప్రపంచం కొరకు విజ్ఞాపన చేసే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. ఒక్కసారి మీరు చూడండి, ప్రపంచ పరిస్థితులు, మోకాళ్ళ మీద పడదాం, మొరపెడదాం, విజ్ఞాపన చేద్దాం. తప్పకుండా అలాంటి వ్యక్తులుగా దేవునికి దొరుకుదాం, దీవించబడదాం. దైవ దీవెన అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము వెలుగు సంబంధులుగా మమ్మల్ని మీరు దీవించారు, లేచి తేజరిల్లే వారిగా చేశారు, మీ మహిమ మాలో కనపడేటట్టు చేశారు. మాకున్న బాధ్యత చూడాలి, భూమిని చీకటి కమ్మటం చూడాలి, కటిక చీకటి జనములను కమ్మేసి మనుషులు పాపంతోనైనా చనిపోయి పాపంలోనే నరకానికి వెళుతుంటే చూసి వారి కోసం మొరపెట్టి విజ్ఞాపన చేసి వారి విడుదల కొరకు మా జీవితాలు నైనా విజ్ఞాపన ప్రార్థనలో మీ బలిపీఠం మీద పెట్టబడాలి. అట్టి కృప ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు మా అందరికీ మీరు దయచేయండి. కృపగల మీ చేతుల్లో పెట్టుకుంటూ తద్వారా నాయన అనేక ఆత్మలు రక్షింపబడినట్లు, నరకానికి వెళ్లకుండా నిత్యరాజ్యానికి రావటానికి అనేకులు మారు మనసు రక్షణ పొందినట్లు సహాయపడండి. మహిమ మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. విజ్ఞాపన వీరులుగా ఉండండి. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.